నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చి చికెన్ బాల్స్. దీనికి కావాల్సింది చికెన్ ఇట్లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. లేదంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే చికెన్ షాప్ వాడిని కైమాలాగా కొట్టిమ్మని చెప్పచ్చండి. లేదు అంటే కనుక మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, కొంచెం ఫ్లెష్ అంతా తీసుకుని ఇట్లా కట్ చేసుకుని, ఇందులో బోన్ ఉండకూడదండి, బోన్ తీసేయాలి. ఎందుకంటే నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను. దీన్ని మిక్సీ వేస్తానండి నేను. ఇట్లా కట్ చేసుకోవాలండి, బోన్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని రెండు సార్లు కచ్చా పచ్చాగా అనాలన్నమాట. కచ్చా పచ్చాగా ఒక్కసారి ఒక తిప్పేయాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకున్నాక ఇట్లా అయిందనమాట. ఇట్లా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ లివర్ కూడా ఉందండి నా దగ్గర, ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అంతా దీంట్లోకి వేసుకోవాలి, ఒక ప్లేట్లోకి. ఫ్రెండ్స్, ఇట్లా అంతా వేసుకున్నాను నేను. మరీ ఫైన్ పేస్ట్ కదండి, కచ్చా పచ్చాగా ఉండాలన్నమాట. జస్ట్ ఒక తిప్పు. లేదంటే మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడే చికెన్ షాప్ వాడిని ఇలా కైమా కింద కొట్టి ఇమ్మనొచ్చు. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం దీనికి తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలండి. కొంచెమే కదా ఉంది, అక్కడ లివర్ కూడా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా అండి. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వచ్చి కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర అండ్ కరివేపాకు. బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. లివర్ ఉంది కదా, లివర్ కూడా కలిపేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి, రైస్లో కలుపుకొని తినాలి దీన్ని. మా ఇంట్లో అందరూ దీనికి ఫ్యాన్స్ అండి. ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి ఇట్లా. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా దీనికి పడతాయన్నమాట. మనం చికెన్ తెచ్చుకునేటప్పుడు కొంచెం ఫ్లెష్ తీసుకుని పక్కన పెట్టుకుని ఒక సెపరేట్ డిష్ లాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాగ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మసాలాలన్నీ కూడా దానికి పడతాయి. ఫ్రెండ్స్, అన్నీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ కైమాని. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సుమారు 1 అవర్ పక్కన పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్లో చేసుకుని పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. గుండెకే ఉంది కదా, ఇది కూడా మ్యారినేట్ అయింది. చూడండి, ఇది పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇంకొక గుండెకే కూడా ఉంది ఇందులో. ఇట్లా ఇందులో బాగా నానడం వల్ల ఏంటంటే దీనికి మసాలాలన్నీ పట్టి ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ బాల్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్లేవరు అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇట్లా బాల్స్ అన్నీ రెడీ చేసుకుని ఈ గుండెకాయ కూడా మనం సెపరేట్గా అంటే అందులోనే నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఎట్లా అనేది. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఒక నిమిషం, పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైంది. ఆవాలు వేసుకోవాలండి. చికెన్ బాల్స్లో ఆవాలు ఏంటి అనుకుంటున్నారా?
అట్లా ఏమీ లేదండి. ఆవాలకు కూడా ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ కూడా ఈ చికెన్ బాల్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు. ఈ చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు చూడండి ఫ్రెండ్స్. ఇట్లా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాక మనం ఇప్పుడు చికెన్ బాల్స్ వేసుకోవాలి. గుండెకాయ ఉంది కదా, ఇది పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. రసంలో తినడానికి బాగుంటుంది. ఇలా బాల్స్ అన్నీ పేప్ చేసుకోవడమేనండి, ఒక దాని తర్వాత ఒకటి. మిడిల్లో బాగా తగులుతుంది కదా, ఇట్లా పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటరు రిలీజ్ అయ్యి కుక్ అవుతుందండి. నిదానంగా కుక్ అవుతుంది. ఒక 15 మినిట్స్ పడుతుందండి. మనం చిన్ని బాల్స్ తీసుకుంటే ఒక 15 మినిట్స్, బాగా పెద్ద సైజు బాల్స్ చేసుకుంటే కనుక కొంచెం ఒక 20 నిమిషాలు అలా పడుతుంది. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి వాటర్తోనే ఆ చికెన్ అంతా కూడా, ఆ చికెన్ కీమా అంతా కూడా ఉడుకుతుంది అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే కనుక మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఈ చికెన్ చిన్న పీసులు కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చికెన్ షాప్లోనే మనం సెపరేట్గా ఒక పావు కేజీ చికెన్ అట్లా కనుక కైమా కొట్టించుకొని తెచ్చుకుంటే ఈవినింగ్ టైం కానీ ఎప్పుడైనా మనకు తినాలనుకున్నప్పుడు ఇట్లా చికెన్ కీమా బాల్స్ చేసుకొని తినచ్చు. ఇది చాలా బాగుంటుందండి. రైస్ కాంబినేషన్లోకే ఇది బాగుంటుంది. దీనికి తోడు రసం ఉండాలి. రసం ఉంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇట్లా అవుతుంది కదా, ఇప్పుడు దాన్ని మనం ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అన్నీ ఇలాగా టర్న్ తిప్పుకోవాలి. కిందది పైకి, పైది కిందకి కలిపినా ఏం కాదు. అన్నీ ఇలా సెట్ చేసుకుని మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పుకోవాలండి. ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మూత తీసాం కదా, ఇట్లా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. టేస్టీ చికెన్ బాల్స్ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. రైస్లో నిమ్మకాయ పిండుకొని రైస్లో కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మామూలుగా అయితే రెడ్గా వస్తుంది. ఇట్లా బ్లాక్ కలర్లో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గుండెకాయ ఉంది కదా, దీనివల్ల ఏంటంటే ఇవి కూడా కొంచెం ఆ కలర్లోకి వచ్చాయన్నమాట, అంతే. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కంపల్సరీగా తిరువాతలో వేసుకోవడం వల్ల ఇంకా ఎడిషనల్ టేస్ట్ అనేది, ఈ ఫ్లేవర్ అనేది ఈ బాల్స్కి పడుతుందన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.